ఒంగోలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసినప్పటికీ సమిష్టి కృషితో ఆ విపత్తు నుండి ప్రజలను తప్పించినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి ద్వారా సైక్లోన్ ఫైటర్ సత్కారం తాను పొందినప్పటికీ అది అధికారులు, సిబ్బంది, టీడీపీ క్యాడర్ కష్టపడటం ద్వారా వచ్చింది అంటూ తెలిపారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడారు. ఒంగోలులో భారీ వర్షాలు కురవటం, అదే సమయంలో సంతనూతలపాడు, పేర్నమెట్ట చెరువులు పొంగి ఆ నీరంతా ఒంగోలు రావటంతో 3 రోజుల పాటు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసినట్లు తెలిపారు. ముందు చూపుతో 6 నెలల క్రితం పోతురాజు కాలువలో పూడిక తీయించడం ద్వారా ఒంగోలు నగరంలో వరద ముప్పును పూర్తిగా తగ్గించగలిగినట్లు ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని తెలిపారు. త్వరలోనే పారిశుద్ధ కార్మికుల్ని సన్మానించున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చెప్పారు. ఏదైతే నిన్న అవార్డు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నాకు కానీ, అదేవిధంగా మన నూతలపాడు విజయ్కి కానీ, అదేవిధంగా కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికి కూడా ఇచ్చారు, సంతోషం. కానీ ఒకటి మేము మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఒకరితోటి ఏది జరగదు, అందరూ యూనిటీగా పనిచేస్తేనే సక్సెస్ అవుతాం. ఈరోజు కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా మనకి లోకల్ ఉండే నాయకులు కానీ, శానిటేషన్ చేసేవాళ్ళు, వర్కర్స్, వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనేది మనం చూసాం. ఎంత లోతున్నదే తెలియకుండానే దిగి ఎక్కడ చేతులతోటి చెత్త ఎట్లాంటి వస్తుందో కూడా తెలియకుండా చేసిన వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళకు కూడా తొందరలోనే ఒక కార్యక్రమం పెట్టి సన్మానించి వాళ్ళని కూడా గౌరవిస్తాం. అలాంటి వాళ్ళంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నేను అడిగాను, నా కళ్ళతో చూసి గ్లౌజెస్ ఏమైనా, గ్లౌజెస్ ఎందుకు లేదని కమిషనర్ని అడిగాను. ఆల్రెడీ ఇచ్చాము సార్ అని చెప్పి అన్నారు. ఇచ్చినప్పుడు గ్లౌజెస్ వేసుకొని చేసుకోవాలి కదా, హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి కూడా అన్నాను. వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అట్లనే దిగి పనిచేశారు. ఒకటి ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చేటప్పుడు అందరం తలా ఒక చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రదేశం బాగుపడుతుంది. అట్లా వాలంటీర్గా మన వాళ్ళంతా కూడా సీరియస్గా పనిచేశారు కాబట్టి మనకి 1 డేలోనే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. మన అదృష్టం ఏంటంటే 6 నెలల ముందు వర్షాకాలం వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే పోతురాజు కాలం క్లీనింగ్ మొదలుపెట్టి జంగిల్ చేసామో అది ఒక అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ వల్ల వచ్చిన వాటర్ అంతా పోయింది. కాకపోతే 25.72 సెంటీమీటర్లు ఒకరోజే వర్షం పడటం వల్ల పైన అన్ని చెరువులన్నీ కూడా రావటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. దానికోసమే వాటర్ పోయిన నెక్స్ట్ డేనే క్లీనింగ్ మొదలుపెట్టాం. మెయిన్ రోడ్లంతా ఫైర్ ఇంజన్తో పెట్టేసి మొత్తం కూడా రోడ్లు కూడా వాష్ చేయించాం. అదేవిధంగా ఇళ్లలోకి పోయిన వాళ్ళకు కూడా వాటర్ ట్యాంక్స్ పంపించి ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకోవడానికి వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి చేపించి మళ్ళీ బ్లీచింగ్ చేయించి ఆ ఏరియా అంతా కూడా హెల్త్ కండిషన్స్ బాగుండాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేపించిన తర్వాత మెడికల్ క్యాంప్ కూడా పెట్టించాను. ఆ ఏరియాలోనే మెడికల్ క్యాంప్ పెట్టించేసి మెడికల్ క్యాంప్లో కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టు, చెక్ చేసేటట్టు ఇవన్నీ కూడా చేశాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇవన్నీ కూడా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి అవార్డు అనేది మనం ఒక్కడిది అనేది కాదు, అందరి కృషి పట్టుదలతోటి ఈరోజు ఒంగోలులో ఎమ్మిడే ఒక రోజులో నీళ్లు పోగొట్టుకోగలిగాం. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తప్పకుండా కూడా మళ్ళీ భవిష్యత్తులో ఆ ఇబ్బంది జరగకుండా ఆ టైపు కూడా ఇంకా ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఉండే విధంగా దాని ప్రికాషన్స్ తీసుకొని తప్పకుండా ఇంకా టౌన్ని చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మార్పులు చేస్తాం. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా చూస్తారు. ఇంకా టౌన్ ఏ విధంగా మార్పులు రాబోతుందో కూడా మీరు అందరూ కూడా చూసే విధంగా అందరూ సమైక్యంగా అందరినీ ఒపీనియన్స్ తోటి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా అదే నేను చెప్పేది. నేను రాత్రి 7 గంటలప్పుడు పోయి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు ఆయన ఆటోమేటిక్గా నా కారు కూర్చొని ఇద్దరం కలిసి వెళ్ళాము. 6 అడుగులు లోతులో నెలలో వెళ్ళారు. ఆయనకు పాపం 2 డేస్ నుంచి ఫీవరు, ఒక పక్క పెట్టుకున్నాడు, కోల్డ్ చేసుకొని ఫీవర్లో ఉన్నాడు. అయినా కూడా
వచ్చారు. తర్వాత మేము అక్కడ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం. ఆమె కూడా ఎస్పీ కూడా లేడీ ట్రైనింగ్ స్కూల్ ఎస్పీ లేడీ గారు కూడా ఆమె కూడా వచ్చారు. ఆ నెలలోనే నడిచాము రాత్రిపూట. అంటే ఒక ఇంటెన్షన్ ఏదో ఒకటి చేయాలి, పద్ధతిగా ఉండాలి, మనకి ఎక్కడ వస్తున్నాయా, ఎట్లా వాటర్ ఎట్లా బయటికి పోవాలా అనే దాని మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. కొంతమంది ఎస్పీ గారు కొంతమంది ఎలా ఉంటారు, మేము వెనకాల వస్తాం మీరు పోండి, లేకపోతే నా వెహికల్లో వస్తాను పోండి, మేము వచ్చి చూసిన తర్వాత చెప్తాము ఈ టైం కాదు కదా, అట్లాంటి వాళ్ళని కూడా చూశాను నేను. అది ఇనిషియేట్ తీసుకోవడంలో ఉంటుంది. రోజు 3 సార్లు మాట్లాడేవాళ్ళు కలెక్టర్ గారు కూడా, అక్కడ ఈ పని జరిగింది సార్, ఇప్పుడు ఇక్కడ జరిగింది, మనం ఇది చేస్తున్నాం అంటే. అట్లా ఇనిషియేటివ్గా ఎప్పుడైతే అధికారులు ఉన్నారో మన క్యాడర్ కూడా, నేను జూమ్ మీటింగ్ పెట్టేసి ఒక మెసేజ్ ఇవ్వగానే ఎక్కడికెక్కడ అందరూ బయటకు వచ్చారు. వచ్చి రోడ్ల మీదే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డివిజన్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా పనిచేశారు. అట్లా యూనిటీగా పనిచేసాం కాబట్టి మనం ఒంగోలుకి ఇబ్బంది లేకుండా సాధించుకోగలిగాం. తప్పకుండా ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.